ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అది స్నేహానికి అనువైన చెట్టు. పొడవుగా ఉన్న వాటి కొమ్మల మీద ఎన్నో జీవరాశులు జీవించేవి. ప్రతి ఏడాది గుంపుగా కొన్ని బాతులు వచ్చి దీనిమీద గూళ్లు కడతాయి. ఒకరోజు ఒక ముసలి మగబాతు ఒక కొమ్మతీగ ఎదగడం చూసింది. అరేరే, ఆ కొమ్మతీగ ఎదిగితే మనుషులు దాన్ని ఎక్కి మళ్ళీ పట్టుకుంటారు. తరువాత ప్రమాదం అవుతుంది. అవన్నీ పట్టించుకోకు, ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడు, ఏమీ చేయడు. అందువల్ల ఆ ముసలి మగబాతు మాటలు అవి పట్టించుకోలేదు. ఆ కొమ్మతీగ పొడవుగా దృఢంగా ఎదుగుతోంది. ఆ మర్రి చెట్టు చుట్టూ పెరిగి చెట్టు యొక్క మధ్య భాగం వరకు వెళ్ళింది. ఒకరోజు ఒక వేటగాడు అటువైపు వెళ్ళాడు. అప్పుడే అతను ఆ కొమ్మతీగను చూశాడు. ఈ రోజు చాలా అదృష్టమైన రోజు. ఈ చెట్టులో చాలా పక్షులున్నాయి. దాన్ని ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. చాలా సులభంగా పట్టుకోవచ్చు. వేటగాడు వలను విసిరాడు. బాతులు తిరిగి వచ్చిన వెంటనే వేటగాడి వలలో ఇరుక్కున్నాయి. ఎంత కష్టపడి ప్రయత్నించినా అవి విడిపించుకోలేకపోయాయి. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, అయినా మీరెవరూ నా మాట వినడం లేదు. మా తెలివి తక్కువతనానికి క్షమించండి. ప్లీజ్ మాకు సహాయం చేయండి. మాకు చావాలని లేదు. ఆ ముసలి మగబాతు కాసేపు ఆలోచనలో పడింది. ఆ తర్వాత ఒక పథకం వేసింది. మిగతా బాతులన్నీ అతను ఏమి చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వేటగాడు వచ్చినప్పుడు అన్నింటినీ చనిపోయినట్టు నటించమంది. వేటగాడు అవన్నీ చనిపోయాయని అనుకుని వాటిని కిందకు విసిరాడు. మనం తప్పించుకున్నాం. నిజంగా మీ జ్ఞానం, అనుభవం బంగారం కంటే ఎంతో విలువైనది. కృతజ్ఞతలు. ఆ తర్వాత సూర్యాస్తమయం వైపు అవి స్వేచ్ఛగా, సంతోషంగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళాయి.